వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా నేను చేసిన తప్పుకి దివ్య మొహం కూడా చూడలేకపోతున్నాను. నీ భర్తగా ఎంతో పవిత్రంగా ఉండాలనుకున్న నా వ్రతం మొత్తం ఆ పండు వల్ల పటాపంచలైపోయింది దివ్య. సారీ దివ్య. బాబ్జీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. రాత్రింతా ఎక్కడున్నావు? నిన్నే బాబ్జీ, ఇంటికెందుకు రాలేదు? వర్షం ఎక్కువ పడుతుందని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను దివ్య. అవునా? నైట్ అంతా నీకోసం ఎదురు చూశాను. ఎప్పుడు నిద్ర పట్టిందో ఏంటో ఇలా సోఫాలో నిద్రపోయాను. నా కోసం ఎదురు చూసావా? ఎందుకు? ఎందుకా? నన్ను చూస్తుంటే అర్థం కావడం లేదా? నువ్వు తెచ్చిన చీర కట్టుకున్నాను. తలలో పూలు పెట్టుకున్నాను. మన రూమ్ మొత్తం శుభ్రం చేసి అందంగా పూలతో డెకరేట్ చేశాను. ఇప్పుడైనా అర్థమైందా ఎందుకు ఎదురు చూశాను? దివ్య, అమ్మమ్మ లేదేంటి? వెళ్ళిపోయింది. ఎక్కడికి? వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోయింది. ఏ పని అయిపోయింది? ఏంటి బాబ్జీ, ఏదో కొత్త మనిషిలాగా ఏం తెలియని వాడిలా మాట్లాడుతున్నావు? అసలు నీకోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పగానే ఎగిరి గంతేస్తావనుకుంటే అలా కాకుండా వేరే చూపులు చూస్తున్నావేంటి? చీర కట్టుకొని పూలు పెట్టుకొని రూమ్ రెడీ చేశానని చెప్తుంటే ఎందుకు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? అసలేమైంది నీకు? ఏం లేదు దివ్య, నైట్ అంతా వర్షంలో తడిసిపోయాను కదా, అందుకే బాడీ అంతా టైర్డ్గా, మైండ్ అంతా కన్ఫ్యూజింగ్గా ఏదోలా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటేనే కానీ సెట్ అయ్యాలే లేదు. నేను తర్వాత మాట్లాడతాను. బాబ్జీ నిజంగా నన్ను అర్థం చేసుకోవడం లేదా? లేక ఎన్ని రోజులు నేను దూరంగా పెట్టినందుకు నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడా? ఈ హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచన సూర్యకి ఎందుకు పుట్టింది? అంతా నా కర్మ. కొన్ని రోజులు నాకు దూరంగా ఉంచాలని నాన్న ఆయనకున్న ప్రాబ్లం టెంపరీ అని చెప్పారు. కానీ ఆయనకి నమ్మకం పోయిందో లేక కొత్త అనుమానం పుట్టిందో తెలీదు. అందుకే ఇంకొక డాక్టర్ని కలవాలని చెప్తున్నారు. ఒకవేళ వేరే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అతను నిజాలు చెప్పేస్తే ఇన్ని రోజులు ఆడుతున్న నాటకం బయటపడుతుంది. కన్న తల్లిదండ్రులే మోసం చేస్తున్నారన్న విషయం ఆయన తట్టుకోలేరు. ఆ మోసం వెనుక కారణం బయటపడితే నా జీవితానికే కాదు, ఆయన ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదం. లేదులే సంధ్య, అలా ఏం జరగదులే. ఎన్నోసార్లు ఇలాంటి కష్టాలు దాటుకొని సర్వైవ్ అవుతున్నాం. ఇది కూడా అలానే దాటిస్తాడు ఆ దేవుడు. నాలో భయం దేవుడి మీదున్న నమ్మకాన్ని దూరం చేస్తుంది దివ్య. వద్దు సంధ్య, ఇలాంటి మాటలు అస్సలు చెప్పొద్దు. ఏం కాదని చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. సూర్య నన్ను కూడా హాస్పిటల్కి రమ్మంటున్నారు.
నడిచేది నిప్పుల కొలిమి అని తెలిసినా కూడా ధైర్యంగా ఎలా ఉండాలి దివ్య? ఆ నిప్పులు నీ పాదానికి తాక్కుండా నడవాలి. వేరే దారి లేదు. సూర్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళు. ఛాన్స్ దొరికితే నువ్వే డాక్టర్తో మాట్లాడో లేక రిపోర్ట్స్ మార్చో. నిజాన్ని బయటపడకుండా చూసుకో. కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే లీవ్ పెట్టాలి. ఆల్రెడీ 3 days లీవ్ పెట్టి శ్రీశైలం వెళ్ళినందుకు ఎండి గారికి డౌట్ వచ్చింది. ఆ డౌట్కి కారణం ఆకాష్ అత్తమామలు బాస్ని కలిసి మాట్లాడడం వల్లే కదా. వాళ్ళు చూడకపోయింటే ఏ సమస్య ఉండేది కాదు కదా. ఊరు దాటి వెళ్ళినా ఎవరో ఒకరు వచ్చారు. ఇప్పుడు ఇదే ఊర్లో సూర్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళడం అంటే చాలా రిస్క్ అనిపిస్తుంది. అదీ కాక ఇప్పుడు లీవ్ అడిగితే ఆల్రెడీ నా మీద డౌట్తో ఉన్న బాస్కి ఇంకా అనుమానం పెరుగుతుంది. క్లారిటీ కోసం 100 ప్రశ్నలు వేస్తారు. వాటన్నింటికి ఎలా సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అవుతుంది. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఇక్కడ ఆఫీస్లో నేను చూసుకుంటాను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. అంటే బాస్కి నువ్వేమన్నా అబద్ధం చెప్తావా? నేనేం చెప్పను. నువ్వు కూడా ఏం మాట్లాడొద్దు. వీలైనంత తొందరగా పని ఫినిష్ చేసుకొని ఆఫీస్కి వచ్చేలా ప్లాన్ చేసుకో. ఇక్కడ ఏ ప్రాబ్లం రాకుండా నువ్వు క్యాంటీన్లో ఉన్నావనో ఎవరో ఫ్రెండ్ వస్తే వెళ్ళావనో అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాను. థ్యాంక్స్ దివ్య. ఈ థ్యాంక్స్లు తర్వాత చెప్పొచ్చు, కానీ ముందు నువ్వు బయలుదేరు. అలాగే దివ్య. నీకు వెన్నుముకకు కూడా ఒక చిన్న ఆపరేషన్ చేశారు. నువ్వు కొన్నాళ్ల పాటు సంసార జీవితానికి దూరంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. నాకు దూరంగా ఉంచడం కోసం, సూర్య ఆరోగ్యం కోసం అమ్మ నాన్న అబద్ధం చెప్పారు. ఈ రోజుతో అసలు నిజం ఆయనకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో, ఎంత కోప్పడతారో. తప్పించుకునే దారి కూడా లేకుండా ఇరుక్కుని పోయాను. సంధ్య, టెన్షన్గా ఉందా? అబ్బే అలా ఏం లేదండి. అబద్ధం చెప్పక సంధ్య. నిజమేంటో నీ కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది. చిన్నప్పటి నుండి నాకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. జ్వరం వచ్చినా సరే ఒక్క పూటలో తగ్గిపోయేది. ఆర్మీ క్యాంప్లో కూడా ఎవరైనా హెల్త్ టిప్స్ కావాలంటే నా దగ్గరికే వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే అది నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడే రావాలనుకున్నాను. నిజం సంధ్య, మనకి నీలాంటి బాబో నాలాంటి పాపో పుడితే వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడానికి హాస్పిటల్కి రావాలనుకున్నాను. కానీ ఇలా చెకప్ కోసం వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను తప్పనటం లేదు, కానీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే మన మధ్య దూరానికి నా ఆరోగ్య సమస్య కూడా కారణమే కదా. మీరొక్కరే వచ్చుంటే సరిపోయేది కదండి. నేను రావడం వల్ల డాక్టర్తో పర్సనల్గా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు కదా. నీకు నాకు మధ్య చెప్పుకోలేనంత, తెలియకూడనంత పర్సనల్స్ ఏముంటాయి సంధ్య? ఇంకా చెప్పాలంటే నువ్వు రావాలనే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను. మన దాంపత్య జీవితం గురించి డాక్టర్ ఏం చెప్తారో నువ్వు కూడా వినాలి కదా. అమ్మ నాన్న మన ఇద్దరి మంచి కోసం ఎంత ఆలోచించినా వాళ్ళు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తులే అవుతారు. ఇక నుంచి ఏదున్నా సరే అమ్మ నాన్న కన్నా ముందు మనమే మాట్లాడుకోవాలంటే నువ్వు నా పక్కనే ఉండాలి. డాక్టర్ గారు చెప్పేది వినాలి. హలో సార్. ఓకే సార్. సూర్య గారు, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే, పద సంధ్య. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి.
మీరు చెప్పిన అన్ని టెస్టులు చేయించుకున్నాను సార్. మిస్టర్ సూర్య, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే నాకే ప్రాబ్లం లేనట్టేనా డాక్టర్? మేమిద్దరం భార్యాభర్తలుగా, ఐ మీన్ దాంపత్య జీవితం గురించి. సూర్య, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పాత రిపోర్ట్స్ చూస్తే 6 నెలలు మీరిద్దరూ దూరంగా ఉండాలని ప్రీవియస్ డాక్టర్ చెప్పారు. అవును డాక్టర్, నా బ్యాక్ బోన్కి ఏదో సర్జరీ చేశారని అలా చెప్పారు. ఇప్పుడు ఆ కండిషన్ గురించి తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను. మిస్టర్ సూర్య, ప్రస్తుతానికైతే ఇంతకు ముందు వాడుతున్న మందులే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ 2 నెలలు గడిచాయి కాబట్టి ఇంకొక 4 నెలలు మీరిద్దరూ దూరంగా ఉంటేనే మంచిది. అంటే 4 నెలల తర్వాత అంతా క్లియర్ అయిపోతుందా డాక్టర్? ఎస్, జస్ట్ 4 months అంతే. ఈ మందులనే కంటిన్యూ చేయండి. యూ విల్ బీ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ సూర్య, మీ వైఫ్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. కూర్చో అమ్మా. నేను అబద్ధం చెప్తానని నువ్వు ఊహించలేదు కదమ్మా. మాధవరావు గారు ఆల్రెడీ నాతో ముందుగానే మాట్లాడటం వల్ల నేను మేనేజ్ చేయగలిగాను. మావయ్య గారు మీకు కాల్ చేశారా? అవునమ్మా, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అలాంటి మంచి మనిషికి సహాయం చేయడంలో తప్పు లేదనిపించింది. థ్యాంక్ యూ డాక్టర్. కానీ మీ మావయ్య గారికి కూడా చెప్పని విషయం నీకు చెప్పాలమ్మా. నువ్వు ఆయనకి ఎలా కన్వే చేస్తావో నీ ఇష్టం. ఏంటి డాక్టర్? సూర్య పైకి ఇంత హెల్దీగా కనిపిస్తున్నారు, కానీ ఆయనలో యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. యుద్ధ ఖైదీగా ఆయన అనుభవించిన టార్చర్ వల్ల హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉంది. ఇలాంటి టైంలో నీ భర్త ఎంత ఆనందంగా ఉంటే అతని ఆయుష్ అంతగా పెరుగుతుంది. టెన్షన్ పడే మాటలు విన్నా, ఆందోళన పెట్టే ఇన్సిడెంట్స్ చూసినా అతని ప్రాణాలకే ప్రమాదం. సో ఆ విషయంలో మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఓకే డాక్టర్. డాక్టర్ గారు ఏం చెప్పారు సంధ్య? మీతో చెప్పిందే నాకు కూడా చెప్పారండి. అదే చెప్పారా? దానికే పర్సనల్గా మాట్లాడాలని నన్ను బయటికి పంపించారా? అంటే ఒక భార్యగా నేనెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పారండి. అది ఆయన చెప్పడం ఎందుకు సంధ్య? నాకన్నా నువ్వే ఎక్కువ దూరంగా అంటి ముట్టనట్టుగా ఉంటున్నావు కదా, అది చెప్పాల్సింది. ఓ, అవన్నీ డాక్టర్కి చెప్పడం అనవసరం కదా. పర్లేదులే సంధ్య, 2 నెలలు ఆల్రెడీ గడిచిపోయాయి. ఇంకో 4 నెలలు కూడా గడిచిపోతే మన మధ్య దూరం కాలంతో పాటు కరిగిపోతుంది. శ్రీశైలంలో పంతులు గారు ఇచ్చిన ఆశీర్వాదం నిజం అవుతుంది. అంతేకాదు, నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చేది మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడే. సరే పద సంధ్య.
సంధ్య ఇంకా ఆఫీస్లోనే ఉందేమో. కరెక్టేలే. నాకేదో ఒకరోజు తొందరగా అయిపోయినంత మాత్రాన తను కూడా ఎర్లీగా ఎందుకు వస్తుంది? ఎందుకు రాకూడదు? నా కోసం సంధ్య ఏమైనా చేస్తుంది. ఈ ఒక్కరోజుకి తొందరగా ఇంటికి రమ్మంటే కాదని చెప్పదు. The number you are calling is currently switched off. Please try later. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఆఫీస్లో ఉంటే ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదు కదా, మరెందుకు ఇలా వస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో ఆకాష్. మావయ్య, సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పవా? సరేరా, నేను చెప్తాను. అలాగే మావయ్య. దివ్య, సంధ్య ఎక్కడా? సార్, సంధ్య క్యాంటీన్కి వెళ్ళింది అనుకుంటా సార్. అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు కదా. అంటే నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉందని తనని వెళ్ళమన్నాను సార్. సరే, వెళ్ళి పిలుచుకునిరా. ఓకే సార్. సార్, సంధ్య క్యాంటీన్లో కూడా లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎవరో కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళిందట సార్. ఇదెవరు చెప్పారు? దుర్గమ్మ సార్. సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆకాష్ చెప్పాడు. మరి ఫ్రెండ్ ఎలా ఫోన్ చేసింది? మేబీ ఫోన్ చేసి ఉండదు సార్. ఎవరితోనైనా కబురు పెట్టుంటుంది. మీట్ అవ్వటానికి బయటికి వెళ్ళుంటుంది. ఏం ఫ్రెండ్ అమ్మా నువ్వు? పక్కపక్కనే కూర్చుంటారు, ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా? అంటే నేను పనిలో పడితే పక్కనున్న వాళ్ళనే కాదు సార్, ప్రపంచాన్ని మర్చిపోతాను. ఇది కొంచెం ఓవర్ అనిపించడం లేదు? లేదు సార్, నేను చెప్పేది నిజం. సర్లే, వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపో. వెళ్ళు. హలో సంధ్య. అరే ఆకాష్, నేనురా. మావయ్య, సంధ్య లేదా మావయ్య? లేదురా, ఎవరో ఫ్రెండ్ వస్తే మాట్లాడడానికి వెళ్ళిందంట. రాగానే కాల్ చేయమని చెప్తానులే. నో ప్రాబ్లం లే మావయ్య. ఈరోజు నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసాను. ఒంటరిగా ఉంటే బోరు కొడుతుందని సంధ్యని తొందరగా రమ్మని చెప్పడానికే కాల్ చేశాను. తను బిజీగా ఉంటే డిస్టర్బ్ చేయొద్దులే, నేను తర్వాత మాట్లాడతాను. సరే ఆకాష్, బాయ్ బాయ్. దివ్య, వచ్చేసావా సంధ్య? బాస్ నా గురించి ఏమైనా అడిగారా? అడగటం, కవర్ చేయటం అంతా అయిపోయింది, కానీ హాస్పిటల్లో ఏమైందో చెప్పు. చాలా టెన్షన్గా హాస్పిటల్కి వెళ్ళాను దివ్య. లోపలికి వెళ్ళేంత వరకు సూర్య మనసు మార్చడానికి చాలా ట్రై చేశాను, కానీ ఆయన నా మాట వినలేదు. ఇద్దరం లోపలికి వెళ్ళాం. అప్పుడు డాక్టర్ ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మీ ప్రాబ్లం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది,
ఇంకో 4 నెలలు దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పారు. ఏంటి అలా చెప్పారా? అంటే సూర్యకి నిజంగానే ప్రాబ్లం ఉందా? నీ మొహం. నాకన్నా ముందే నాన్న వెళ్ళి డాక్టర్కి విషయం చెప్పారు. ఆయన అర్థం చేసుకుని అబద్ధాన్ని కంటిన్యూ చేశారు. అమ్మయ్యా, నేను చెప్పానా ఆ దేవుడున్నాడని? బుగ్గగిల్లి ఉయ్యాలు ఊపినట్టు ఆ దేవుడు ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి నిన్ను భయపెట్టి వెంటనే క్లియర్ చేస్తున్నాడు. కానీ డాక్టర్ మాత్రం ఒక విషయం నిజం చెప్పారు దివ్య. ఏంటది? ఆయన మానసిక పరిస్థితి ఇంకా బాగుపడలేదంట. ఆయన్ని టెన్షన్ పెట్టే బాధ పెట్టే విషయాలు ఏవీ చెప్పకూడదన్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా లేవు. సూర్య మానసిక ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత నా గురించి నిజం చెప్పి ఆయన్ని నొప్పించకుండా ఒప్పించాలనుకున్నాను. కానీ దానికి ఇంకా టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు ఎన్ని గండాలు దాటాలో, ఎన్ని సుడిగుండాల్లో చిక్కుకోవాలో. ఏంటమ్మా గండాలు సుడిగుండాలు అంటున్నావు? ఏమైంది? సార్ సార్ అది ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది కదా సార్, తన గురించే చెప్తుంది కదా సంధ్య? అవును సార్, నా ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. పాపం తన ప్రాబ్లం చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఎవరమ్మా అన్ని కష్టాలున్న ఫ్రెండ్? నా చిన్నప్పటి ఫ్రెండ్ సార్. చాలా క్లోజ్ అమ్మా నీకు? అవును సార్, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ వరకు కలిసి చదువుకున్నాం. అంటే చెయ్యి చెయ్యి పట్టుకుని కలిసి తిరిగేవారన్నమాట. అవును సార్. నీ ఫ్రెండ్తో ఎక్కడి వరకు వెళ్ళావమ్మా? బస్ స్టాప్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను సార్. బస్ స్టాప్ వరకేనమ్మా లేక వేరే ఎక్కడికైనా వెళ్ళావా? లేదు సార్, జస్ట్ బస్ స్టాప్ వరకే. సరేనమ్మా, మీరు వర్క్ చేసుకోండి. అలాగే సార్. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పాడమ్మా? ఆయన మానసిక స్థితి చాలా రిస్క్లో ఉందని చెప్పారు. మళ్ళీ మెంటల్గా డిస్టర్బ్ అయితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు.